హాయ్ హలో అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ పాలు పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే మమ్మీ డాడీకి కాఫీ కలిపి ఇవ్వటానికి. యాక్చువల్లీ అమ్మ అయితే కాఫీ కానీ టీ కానీ తాగకుండా టిఫిన్ కూడా చేయదు. డాడీ అలా కాదు, ఫస్ట్ టిఫిన్ చేసిన తర్వాత తాగుతారు. ఫస్ట్ డే కాఫీ కానీ టీ కానీ ఏం తీసుకోరు. సో అందుకని ఇది డాడీ టిఫిన్ చేసిన తర్వాత పెడుతున్నాను కాఫీ అమ్మ కోసం. యాక్చువల్లీ నేనైతే లేట్‌గానే లేస్తున్నాను అండి మార్నింగ్. ఎందుకంటే బేబీ ఉంది కదా, నైట్ నిద్ర ఉండదు. అందుకని చెప్పి మార్నింగ్ లేట్‌గానే లేస్తాను. టిఫిన్ అది అయిపోయిన తర్వాత డాడీ ఒక్కరు టిఫిన్ చేసిన తర్వాత లేస్తాను. జస్ట్ నేను కాఫీ ఒక్కటి కలిపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ వచ్చేసేసి నేను ప్రిపేర్ చేస్తాను నేను లేచిన తర్వాత. సో అయితే కాఫీ యూజువల్లీ కాఫీయే యూజ్ చేస్తారు. అప్పుడప్పుడు టీ తాగుతారు. కాఫీయే కలిపిచ్చేస్తున్నాను ఇద్దరి కోసం. డైలీ మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ కాఫీ అయితే కంపల్సరీ పడాల్సిందే. లేకపోతే మైండ్ పనిచేయదనమాట అమ్మకి. సో అదే కాఫీ కలిపేస్తున్నాను. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నేను కాఫీ, టీ ఏమీ తాగనండి. అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా చాలా రేర్‌గా తాగాలనిపిస్తే జస్ట్ కాఫీయే తాగుతాను. అది కూడా నేనే చేసుకొని తాగుతాను. ఎవరు చేసినా తాగను మళ్ళీ. సో ఇదనమాట నా కాఫీ స్టోరీ. మార్నింగ్ లేవగానే ఎవరికైనా సరే కడుపులో ఫస్ట్ కాఫీ, టీనే పడాలి కదా! మా ఇంట్లో కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసేసి నేను టిఫిన్ కోసం అని చెప్పి సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సో కాఫీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ప్లస్ ఒక్క వీడియో జస్ట్ 5-6 మినిట్సే ఉంటుంది, లేదా ఇంకొంచెం ఒక మినిట్ ఎక్కువ ఉండొచ్చు. కానీ దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది సేమియా ఉప్మా చేసేస్తున్నాను అందరి కోసం అని చెప్పి. నార్మల్‌గా రోజు చేసేలాగే చేసేస్తున్నాను. కొంచెం పోపు దినుసు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, జీలకర్ర అవన్నీ వేసేసుకొని మామూలు డైలీ చేసేలాగానే సేమియా ఉప్మా చేసేస్తున్నాను అనమాట టిఫిన్ కోసం. నేను డైలీ టిఫిన్ చేసేసరికి కంపల్సరీ 10 అవ్వాల్సిందే. ఎందుకంటే లేట్‌గా లెగుస్తున్నాను కాబట్టి వర్క్ కూడా డిలేనే అయిపోతూ ఉంటుంది. అదే మనం తొందరగా లేస్తే మొత్తం పనులు తొందరగానే అవుతాయండి. అదే మనం 1 అవర్ లేట్‌గా లేచినా ఆ 1 అవర్ పని పెండింగ్ పడుతూనే ఉంటుందన్నమాట ఈవినింగ్ దాకా. సో బ్రేక్‌ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా చేసేసాము. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే చామదుంపలు అంటారు కదా, చామదుంప పులుసు చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసం. నా కోసం మళ్ళీ వేరే కర్రీ చేసుకోవాలి. ఎందుకంటే నేను చామదుంప తినను అందుకని. సో ఫస్ట్ బాయిల్ చేసేసేయాలండి. ఫస్ట్ వాటిని అన్నిటిని బాగా నీళ్ళలో కడిగేసి, మట్టి ఉంటుంది కదా, మొత్తం కడిగేసేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పీల్ తీసేసేయాలి. దాని తొక్క మొత్తం తీసేసుకోవాలి. బాయిల్ చేసిన వెంటనే ఆ వాటర్ వంపేసి కూల్ వాటర్ అస్సలు వేయకూడదండి చల్లారటానికి. ఎందుకంటే దుంప అనేది గట్టి పడిపోతుందనమాట. సో నార్మల్‌గా వాటంతట అవి రూమ్ టెంపరేచర్‌కి వచ్చి చల్లబడిన తర్వాతే మనం తొక్క తీసేసుకోవాలి. తర్వాత ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అండి నేనైతే. అదేంటంటే ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని, కొంచెం లవంగాలు వేసుకొని, కొన్ని అంటే ఒక 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టేసాను. సో మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్న తర్వాత గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేసుకొని ఆ మసాలా అంతా ఫ్రై చేస్తున్నాను. ఈ మసాలా ఎంతవరకు ఫ్రై చేయాలంటే మనకి దానిలో గసగసాల ఫ్లేవర్, పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మసాలా పైనకి తేలాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాతే మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కడిగి వేసేసుకోవాలి దానిలో. ఆ తర్వాత మనం ఆల్రెడీ చామదుంపల్ని ఉడకబెట్టుకున్నాం. దాన్ని కట్ చేయాలండి చిన్న చిన్న పీసెస్‌గా. ఇష్టం ఉంటే అలా అయినా వేసేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఇలా కట్ చేసే వేస్తాను. సో అలానే వేసాను. మీకు ఒక విషయం తెలుసా, చామదుంప ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. పొటాటో ఫ్రై కంటే చామదుంప ఫ్రై ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంకోసారి చేసి చూపిస్తాను.
యాక్చువల్గా నేను ఇది తినకూడదు చామదుంప, అందుకని నేను ఫ్రై అనేది చేయలేదు. లేకపోతే కంపల్సరీ ఫ్రై అయితే కంపల్సరీ ఉండాలండి. సో ఇలా ఉడకబెట్టిన చామదుంపలు వేసేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం. కారం ఎక్కువైనా తక్కువైనా చూసుకొని వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం కలిపేయాలన్నమాట ఒకసారి. సాల్ట్, కారం, పసుపు మొత్తం ముక్కలకు పట్టినట్టు మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకోవాలండి. కొంచెమే నానబెట్టాను నేను. సో చాలు అది. ఇది కొంచెం ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు మొత్తం తీసేసి వాటర్ అంతా, పులుపు వాటర్ అంతా మొత్తం వేసేసి మరిగించాలండి. కొత్తిమీర వేసేసుకొని, ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోండి, నేనైతే వేయను. సో మరిగించాలి అంతే. చామదుంప పులుసు రెడీ అయిపోతుంది. సో నేను ఇది తిననని చెప్పాను కదా, యాక్చువల్లీ తింటాను, ప్రెజెంట్ అయితే తినకూడదు, అందుకని చెప్పి అవాయిడ్ చేస్తున్నా. నా కోసం అని చెప్పి డాడీ తోటకూర తెచ్చారు. తోటకూర ఫ్రై చేసేసుకోవాలి. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి తోటకూర తినలేకపోతున్నానండి బాబు. సో ఇప్పుడు కూడా తినాలి, తప్పదు. ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకోవాలి. మట్టి ఉంటుంది కదండి, ఫస్ట్ బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం తోటకూరని. ఒకవైపు అలానే చామదుంప పులుసు కూడా ఉడుకుతుంది, ఒకవైపు రైస్ కూడా కుక్ అయిపోయింది. నెక్స్ట్ మనం తోటకూర ఫ్రై చేసేసుకుందాం. నా కోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్, కడాయి కానీ గిన్నె కానీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. యాక్చువల్లీ తోటకూర పకోడీ కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్ వేసుకొని పకోడీ వేసుకోవటం అదొక టేస్ట్ అయితే, తోటకూరతో పకోడీ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను నేను తప్పకుండా. సో ఆనియన్ బాగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ తోటకూర వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు కొద్దిగా వేసేసుకొని ముందు బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయనవసరం లేదండి. లీఫీ వెజిటబుల్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే బాయిల్ అవ్వనివ్వాలి. సో మొత్తం బాయిల్ అయిన తర్వాత ఆకు ఎంతసేపు అండి ఉడకటానికి, తొందరగానే ఉడుకుతుంది కదా. లాస్ట్లో వెల్లుల్లి కొన్ని దంచేసుకొని కారం కలిపేసుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. బాగుంటుంది, కానీ రోజు తిని 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 నాకు ఎలానో అనిపిస్తుందండి. కానీ చపాతీలో కూడా బాగుంటుంది. డాడీకి చాలా ఇష్టం చపాతీలో తోటకూర ఫ్రై తింటాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇదే మా లంచ్ డిన్నర్ మొత్తం ఇదండి. నచ్చితే చిన్న లైక్